ఎక్స్ట్రాడినరీ భయ్య. చెప్పి నా నోరైపోతుంది, కానీ చాలా మంది వస్తారు. ఓకే, సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. సినిమా మాత్రం ఒక లెవెల్, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఇంకోటి సైపాలికన్ రోల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. ఎన్టీఆర్ అన్న నటన మాత్రం హైలైట్ ఉంది. జాన్వీ కపూర్ అందం మాత్రం హైలైట్ చూపించారు. సినిమాలో వచ్చిన 10 నిమిషాలైనా ఎక్సలెంట్ చూపించారు. హైలైట్. దేవర దెబ్బ, మా ఇంటి పేరు దేవర, నా పేరు అశోక్. దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ, కొలిస్తే పలుకుతా ఇండస్ట్రీ బొబ్బ. దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ, ఇండస్ట్రీకే బొబ్బ పెడతాయి ఇప్పుడు ఈ సినిమా. అది కొలిస్తే పలుకుతాడు దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవర. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు, ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు. సినిమా చూడలేక మీరు చచ్చిపోవాలి ఫస్ట్. సినిమా హైలైట్ ఉంది భయ్య, సినిమా ఎక్సలెంట్. సో దేవరా మూవీ చూడడం జరిగిందండి. దేవరా మూవీ నిజంగా చెప్తానా బాగుంది. బట్ సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని అంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మీకు RRRలో కంటే పాత్ర అయినది చాలా బాగా రాశారు కొరటాల శివ గారు. మూవీ కథ ఏంది అని అంటే, సాంఘిక విద్రోహ శక్తుల కోసం ఎన్టీఆర్ని వాడుకున్నారా, లేకుంటే ఆ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్కి సైఫ్ అలీ ఖాన్ తోడయ్యారా, లేకపోతే వరాన్ని దేవరా చంపాడా, దేవర్ని వరా చంపాడా అనేటువంటి ఇది స్టోరీ. ఈ స్టోరీ లైన్లో ప్లస్ పాయింట్ ఏంది అని అంటే, స్క్రీన్ ప్లే స్ట్రాంగ్గా రాశారు. ఎన్టీఆర్ గారి యాక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎన్టీఆర్ గారి యాక్షన్తో పాటు సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ ఉంటుందన్నా, మార్వలస్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఎన్టీఆర్ యాక్షన్. అండ్ చాలా మంది ల్యాగ్ ఉంది అంటున్నారు. లీడ్ తీసుకోవడం వల్ల ల్యాగ్ అనిపించిందే తప్పిస్తే దెర్ ఈజ్ నో ల్యాగ్ ఇన్ ద మూవీ అండి. మూవీ వాజ్ గుడ్. అండ్ మూవీలో యాజ్ ఆల్ ఎప్పుడు మాదిరిగానే మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేశాను. మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ 20 years బ్యాక్ ఎలా ఉంటుందో మళ్ళీ అలాగానే ఉంటుంది. అది రాంగ్ కదా. కనీసం నాదే జుట్టు నెరిసిపోయింది ఇట్లా. అండ్ జోగులాంబ క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది, ఆమె వయసు ముట్టబడిపోవాలా, ఆమె అట్లే చూపిస్తారు. ఇది కూడా ఒక మిస్టేక్. దాని తర్వాత సొరచాపని తీసుకొని వచ్చేది కూడా పెద్దగా ఇది రాలేదు. ఒక షాట్ ఉంటుంది, కన్సల్టెంట్ మీద దొబ్బే షాట్ ఉంటుంది, అది అక్కడ చూడాలి ఎన్టీఆర్ గారి యాక్షన్, గూస్ బంప్స్ వస్తుంది. అండ్ రాజమౌళి గారు వచ్చారు, సొరచాపని పంపించారు, కాకపోతే చేప చిన్నగా ఉంది అసలు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఏమంటున్నారంటే 3 మాడ్యులేషన్స్ ఉన్నాయి. రాజమౌళి గారు వచ్చి ఛత్రపతి సొరచాపని ఇచ్చారని, సింహాద్రి యొక్క సీన్ ఇచ్చారని. అఫ్కోర్స్ అవన్నీ ఇచ్చారు, బట్ ఈ కథ వేరు, ఆ కథ వేరు. ఇందులో ఒక లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను. దేవరాని వర చంపాడా, చంపిండాడు. ఆ వరాన్ని ఎవరు చంపారు, చంపితే మళ్ళీ పార్ట్ 2 ఎట్లా వస్తుంది ఇప్పటికి నాకు అర్థం కాలేదు. అభిరామ్ ఏమైనా వస్తారా ఏమో నాకు అర్థం కాలేదు పార్ట్ 2కి. ఇదండి సినిమా. ఓవరాల్గా మీకు రేటింగ్తో అవసరం లేదండి. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఒక చిన్న డైలాగ్ అన్నా, నాన్న ఎంతసేపు ఉన్నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నావే, నా కథ చెప్పు అంటే, నా దేవర కథ, నా తండ్రి కథ చెప్పు అంటే ప్రతి కొడుకు అనుకుంటాడు మా డాడీ ఈజ్ ఏ హీరో అని చెప్పేసి. బట్ ఆ హీరోనే 0 పనులు చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ సీన్ ఉంటుంది, అది మార్వలస్. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకేనా, రైట్. వన్ మ్యాన్ షో, బ్లాక్ బస్టర్ మూవీ. ఎన్టీఆర్ ఏది చూసినా, ఎక్కడ చూసినా ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎక్కువ చెప్పాలంటే ఆయన స్కిల్స్, ఆయన డ్యాన్స్, ఆయన ఎవ్రీథింగ్ బాగుంది. ఇంకెంత తిరగాలి. ఓకే, సో చాలా బాగుంది అది ఓవరాల్గా. స్టోరీ వైజ్ డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ గురించి చెప్పాలంటే, మనకి డైరెక్షన్ ఎందుకు బాగుందంటే బై డిఫాల్ట్ మనకి ముందే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా మంచి మూవీస్ చేశాడు. మిర్చితో ప్రభాస్కి ఇచ్చాడు ఒక లైఫ్, అండ్ శ్రీమంతుడితో మీకు తెలుసు మహేష్ బాబుకి ఎంత మంచి మూవీ ఇచ్చాడు. సో ఆ మైండ్ సెట్తోనే నేను వచ్చేసాను అనమాట. నేను యాజ్ ఏ ఎన్టీఆర్కి ఫ్యాన్, అంటే ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్ కాదు, నార్మల్ హీరోస్ కంటే చాలా ఇష్టం ఎన్టీఆర్. ఎందుకంటే డాన్సింగ్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్, ఎనీథింగ్. అదుర్స్లో కామెడీ అద్రగొట్టాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఆయనను వాడిండు. సో ఇందులో చూస్తే ఆయన ఆ సీరియస్ రోల్, ఆ రోల్ మూవీకి ది బెస్ట్ సెలెక్టెడ్ హీరో అంటే ఎన్టీఆర్. దేవరాల ఫైటింగ్స్ స్టోరీ ఫైటింగ్స్, డైరెక్షన్, ఈ 3 బాగా నచ్చాయి. అవుట్ ఆఫ్ 5 4. సినిమా చాలా బాగుందన్న. సినిమాలో బేసిక్గా స్టోరీ బాగుందండి. అయితే కొన్ని మనకు లో అనిపించవచ్చు, కానీ సంథింగ్ సెకండ్ హాఫ్లో బాగా ప్లాన్ చేసినట్టున్నారు వాళ్ళు. సెకండ్ పార్ట్లో ప్లస్ యాక్షన్, ప్లస్ మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది, అది మైనస్. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ సినిమాలో లాగా ఆ హై మూమెంట్స్ రావు, ఆ సౌండ్, ఆ ఎలివేషన్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి ఇందులో.
కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా అది డిసప్పాయింట్ అవ్వచ్చాము, కానీ ఓవరాల్ గా బాగుంది. అంటే ఎన్టీఆర్ కి జాన్వీ కపూర్ కి కెమిస్ట్రీ ఏమీ పెట్టలేదు అంటారు సినిమాలో. అంటే ఇంకా అప్పటికే మూవీ బాగా లెంత్ అయిందన్న లాగా కొంచెం లెంత్ అయింది అన్నారు, ఇంకా పెట్టినా కానీ బాగోదని పెట్టేసి మేబీ సెకండ్ హాఫ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాటోగ్రఫీ ఎట్లా అనిపించింది? సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా ఆయన రత్నవేలు గారు, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా టెక్నీషియన్స్ అందరూ, రత్నవేలు గారు ఒకరు, శ్రీకర్ ప్రసాద్ గారు, ఆయన ఇంకా నేషనల్ అవార్డు విన్నర్, మీకు అందరికీ తెలిసింది. అతను ప్లస్ పాయింట్స్ యాక్షన్ ఆ స్టోరీ టెల్లింగ్ ప్లస్ పాయింట్ అండి. అది మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్. ఇంకోటి ఏంటంటే కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఆడియన్స్ కి కొన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మూవీలు యాడ్ చేస్తారు, ఇందులో యాడ్ చేయలేదు. డైరెక్టర్ ఏంటంటే తను ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పాలనుకున్నాడు అంతే. ఇది కంప్లీట్ గా ఇది ఒక మనం తీసే డైరెక్షన్ కాదు, మన ఊహల్లో నుంచి వచ్చింది కాదు, కంప్లీట్ గా తన విజన్ నుంచి వచ్చింది. కాబట్టి ఆయనకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఆచార్య అనేది సెకండ్ కంప్లీట్ దానికి దీనికి సంబంధం లేదండి, అస్సలు సంబంధం ఆచార్యకు కానీ వేరే. కొంతమంది పుష్ప పార్ట్ 1 బాగా సక్సెస్ అయింది, పార్ట్ 2 చాలా ఇది అవుతుంది అన్నారు, దానికి దీనికి కూడా అసలు ఏ సంబంధం లేదు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.25 అవుట్ ఆఫ్ 5. మైనస్ అంటే కొంచెం స్లో ఉంది మూవీ, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా తీసుకుపోయిండు, డ్రామా లెక్క తీసుకుపోయిండు, సో అదే మైనస్ అనుకుంటున్నా. సో అదే మైనస్. దేవరా అన్న, దేవరా అంటే ఒక భయం, ఒక ధైర్యం, ఒక రక్తం, దేవరనే బాగుంటది. వారా అంటే సెకండ్ పార్ట్ లో ఉంటుంది, వారా క్యారెక్టర్ అసలు ఏంది, వన్ మేజర్ రోల్ ఏందని సెకండ్ క్యారెక్టర్ మనకు సెకండ్ పార్ట్ లో మనకు అర్థమవుతుంది. సో వెయిటింగ్ ఫర్ వారా ఆల్సో, చూద్దాం. అంటే అంత ఏం లేదన్న, ఎక్స్పెక్టేషన్ అంత అయితే ఏం లేదు, నార్మల్ గా. జాన్వీ కపూర్ డిసప్పాయింటెడ్, ఇంకా ఆమె 50 minutes ఉంటుంది మూవీలో, మ్యాక్సిమం ఏమి ఉండదు. సాంగ్ కూడా తీస్తారని కూడా అంటున్నారు మూవీలో, దావుది సాంగ్. దావది అనుకో తీసేసారన్న, తీసేసారు. అవును, ఎంత ఎక్కువ సెకండ్ హాఫ్ అన్న. స్పిట్ లో ఇంటర్ చెప్పినట్టు 40 minutes లాస్ట్ క్లైమాక్స్ అదే బాగుంటది, ఇంకా ఏం బాగుంటది. ఫైట్స్ బాగుంటది అన్న, సముద్రంలో అయినా, ల్యాండ్ ఫైట్స్ అయినా, ఎర్ర సముద్రం ఫైట్స్ అవైతే బాగుంటాయి, బాగా చేసిన ఫైట్స్ అయితే. బిఎఫ్ఎక్స్ కూడా కంపేర్ చేస్తే బాగుంది, గుడ్. కొత్తగా అనిపించింది సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్, ఆదిపురుష దిప్పుడుస్తాం అనుకుంటా. సైఫ్ అలీ ఖాన్ బాగుంది మూవీ, ఓకే. మా వన్ క్యారెక్టర్ బాగుంది. శ్రీకాంత్ క్యారెక్టర్ సేమ్ రూటింగ్ క్యారెక్టర్, అదే బాగుంది, అదే విలన్ క్యారెక్టర్, అట్లా అదే బాగుంది. 3 అన్న. సెకండ్ హాఫ్ లాగ్ ఉందన్న, లాగ్ అంటే చెప్పండి. చాలా బాగుందన్న, చాలా బాగుందన్న సినిమా. కొరటాల శివ గారి డైరెక్షన్ కొత్తగా ఉంది, ఒక కొత్త కొరటాల శివ గారు చూసినట్టుగా ఉంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కానీ, దేవరా క్యారెక్టరైజేషన్, వరా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. సైఫ్ అలీ ఖాన్ గారు చాలా బాగా చేశారు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటూ ఉంటారన్న, మనం పట్టించుకోకూడదు, సినిమా చూసినోడికి అర్థమవుతుంది. అది ఆమె ఎక్కువ కొంచెం క్యారెక్టరైజేషన్ లేదు మూవీలో, అది అది తెలియదన్న మనకి ఎందుకు తీసేశారో. చూడ సెకండ్ పార్ట్ లో పెడతారని చెప్పేసి టాక్. ఫస్ట్ హాఫే ర్యాంప్ అన్న, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా, అంటే లవ్ ట్రాక్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటది. అది శివ గారు చెప్పినట్టు వరా క్యారెక్టరైజేషన్ మోర్ పవర్ఫుల్ అన్నారు, బట్ ఈ పార్ట్ 1 లో దేవరా క్యారెక్టరైజేషన్ కొంచెం చాలా బాగుంది అనమాట, కొంచెం హైలా ఉంది, చాలా బాగుంది. 4.5. చెప్పండి, అడిగినాను. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ కాలేదన్న, బట్ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. అనిరుద్ బీజిఎం అయితే ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి ఆయన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు, దాని తర్వాత కొంచెం కొరటాల కొంచెం డిసప్పాయింట్ చేశాడు. దేవర బాగుందన్న, ఫస్ట్ హాఫ్ లో ఒక సీక్వెన్స్, లాస్ట్ క్లైమాక్స్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, రెండు బాగున్నాయి. సిజిఐ ఇంకా డార్క్ మోడ్ కాబట్టి రెండు బాగానే ఉన్నాయి. ఫైట్స్ దేవరతోనే బాగుంటాయి, సాంగ్స్ అనేది బాగుంది. దావుడి సాంగ్ అదే డిసప్పాయింట్, అది ఒక్కటి డిసప్పాయింట్ అంతే. లేదు వేయలేదు. పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా లేదన్న, అసలు ఫుల్ మూవీ దీంట్లోనే ఫినిష్ చేసినట్టు అనిపించింది నాకైతే. క్లైమాక్స్ లో ఏ ట్విస్ట్ కానీ, ఒక సెకండ్ పార్ట్ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత రీచ్ కానీ ఏం పెట్టలేదు, ఫుల్ఫిల్ ఇక్కడే చేశారు అనిపించింది.
షార్క్ సీన్ బాగుందన్న. అదే వర క్యారెక్టర్ లో ఏదైనా మనల్ని కొంచెం హైప్ చేసిందంటే లాస్ట్ క్లైమాక్స్ పోస్ట్. లాస్ట్ ఎన్టీఆర్ అన్న చెప్పింది లాస్ట్ 40 minutes గురించి చెప్పాడు, కానీ దీంట్లో ఇంటర్వెల్ సీన్ అయితే బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఆ లాస్ట్ క్లైమాక్స్ 40 minutes సీన్స్ కంటే ఇంటర్వెల్ దేవరా ఇంటర్వెల్ సీన్ ఫైట్ బాగుంటది. ఇవ్వలేదు, అది సెకండ్ పార్ట్ లో చూపిస్తారంట. ఆల్రెడీ కొరటాల శివ గారు చెప్పారు కదా, సెకండ్ పార్ట్ లో చూపిస్తారంటే దీంట్లో మాత్రం 30 minutes 15 minutes ఉంటానని చెప్పారు కదా. మూవీకి అయితే 4.5 ఇస్తాను. అనిరుద్కి 5.5, ఎన్టీఆర్ కి 5.5, డైరెక్షన్ కి 3.3. సినిమా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కనిపించిన ప్రతి సీన్ చాలా హైలైట్ గా ఉందన్న. ఆ జాన్వీ కపూర్ ని ఇంటర్వెల్ ని తీసుకొచ్చారన్న, అదే కొంచెం ఇదిలా అనిపిస్తుంది అన్న. అది కొంచెం మైనస్ అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఇంటర్వెల్ వరకు ఒక హీరోయినే కదన్న సినిమా ముఖ్యం. ఇప్పుడు ఎన్టీఆర్ చూసుకొని అబ్బాయిలు వస్తే జాన్వీ కపూర్ చూసుకొని అమ్మాయిలు వస్తారు కదా సినిమా చూడడానికి. మరి జాన్వీ కపూర్ ఇంటర్వెల్ ని తీసుకొస్తే అమ్మాయిలు కొంచెం సినిమాలు రాకుండా ఉండే ఛాన్స్ ఉంటది కదా. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ బాగుంది భయ్య. లాస్ట్ లో తమిళ మూవీలో ట్విస్ట్ ఇస్తుంటారు, తమిళ మూవీలో అలా మన తెలుగు మూవీలో కూడా ట్విస్ట్ ఇచ్చారు, బాగుంది ఆ ట్విస్ట్. హైలైట్ లో ఆ లాస్ట్ లో ఉండే ట్విస్టే భయ్య, చాలా బాగుంది ఆ ట్విస్ట్. అందరూ అనుకుంటారు ముగ్గురు ఎన్టీఆర్ అనుకుంటారు, కాదు మొదటి ఎన్టీఆర్ తండ్రి క్యారెక్టర్ లా ఉండి సముద్రాన్ని నడిపిస్తాడని, అది బాగుంది ఆ ట్విస్ట్. క్లైమాక్స్ ఎక్సలెంట్ భయ్య. క్లైమాక్స్ ని పెద్ద ఎన్టీఆర్ కి పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు సినిమాలో, దానికి తగ్గట్టే చిన్న ఎన్టీఆర్ కూడా పెద్ద క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పి ఆ వాడని చనిపోయిన మనుషులందరితో లాక్కొని వచ్చి ఒక చరిత్ర సృష్టిస్తాడు కదా, అది బాగుంది లాస్ట్ సీన్. నెగిటివ్స్ అంటే అది సినిమా జాన్వీ కపూర్ ఇంటర్వెల్ నుండి చూపించారు భయ్య. ఎక్కువ మంది జాన్వీ కపూర్ కోసం వచ్చారు భయ్య, వాళ్ళని సాటిస్ఫై చేయలేదు భయ్య. అన్నా సాంగ్ బాగుందండి, చాలా బాగుందన్న మూవీ. అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock చూసిన వాళ్ళకి ఉండి ఉంటది అన్న. మరి నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock చూసిన వాళ్ళకి ఆ సాంగ్ ఉండొచ్చు అన్న. నేను 8 o'clock సినిమా చూసాను కాబట్టి ఆ సాంగ్ మరి తెలియలేదు. అంటే సినిమా అదే లాగ్ ఉంది ఎక్కువైంది అని చెప్పి తీసేసి ఉంటారు అన్న. మన హాలీవుడ్ మూవీ అయితే 1.5 hours ఫినిష్ చేస్తారు. ఇది మరి మనం 4 hours 5 hours షూట్ చేస్తాం కాబట్టి అని కొన్ని సీన్లు తీయాల్సి వచ్చి ఉంటది. దేవరా సినిమా జస్ట్ యావరేజ్ కనిపించిందండి. ఏం నచ్చలేదు కంప్లీట్ గా ఏంటంటే ఒక ఎమోషన్ అనేది మనకు తగ్గట్టుగా ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ ఒక కామెడీ వర్కౌట్ కాకపోవడం కానీ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నంత అయితే అప్ టు ద మార్క్ లేదండి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్. అందుకని నేను జస్ట్ యావరేజ్ గా అంటున్నాను. కానీ కంప్లీట్ గా ఇది సినిమా అనేది హిట్ అయ్యిందండి. కమర్షియల్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం దేవర ఉన్న హైప్ కి చాలా తక్కువ బిజినెస్ జరిగింది కాబట్టి ఇది 100% హిట్ అయ్యే మూవీ అండి. ఈ రోజు ఎవరైతే దేవర నచ్చలేదు అంటారో వాళ్ళు 10 రోజుల తర్వాత దేవర ఎలా హిట్ అయింది అనేది వాళ్ళ తలలు బాదుకోవడం ఖాయమండి. ఎలా హిట్ అయింది అనేది 10 days తర్వాత వాళ్ళు తలలు బాదుకుంటారండి. కంపల్సరీ హిట్ అయ్యే మూవీ. బెటర్ టు వాచ్ ద మూవీ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. తీసేశారండి ల్యాగ్ ఉన్నంత వరకు. ఏంటంటే 2 hours మనకి యాక్చువల్గా 2 hours 55 minutes అన్నారు. ఒక సాంగ్ తీసేశారు, కొంచెం ఒక సీన్స్ కూడా తీసేసినట్టుంది. లాస్ట్ లో దావుదీ అనే సాంగ్ లేకపోవడం ఒక రకంగా మైనస్ అయినా సరే ఒక ల్యాగ్ అనేది కొంచెం తగ్గిందండి నిడివి. కాబట్టి ఏంటంటే సినిమా అనేది చాలా మంచిగా వచ్చిందని డైరెక్టర్ కొరటాల గారు తను ఏదైతే మైండ్ లో అనుకున్నాడు దాన్ని కంప్లీట్ గా స్క్రీన్ మీద అనేది పెట్టేశాడండి. ఒక ధైర్యంగానికి కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్పాడండి. మామూలుగా మన కొరటాల సినిమాలు చూసుకుంటుంటే ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తుంటాడు, కమర్షియల్ తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంటాడు. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క ధైర్యానికి ఒక లిమిట్ పెట్టాడండి కొరటాల. మనిషికి బ్రతికేంత మనిషికి ధైర్యం లిమిటెడ్ గా ఉండాలని చెప్పాడండి. అదొక పాయింట్ అనేది దాని మీదే నడిపించాడు సినిమా. మనకి ఈ సినిమా అనేది దేవరా ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్ గా ఎలా ఉందంటే ఒక ధైర్యం, ఒక భయపడుతున్న వాళ్ళకి భయం పుట్టించాడండి. ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో వాళ్ళకి అనేది భయం అనేది పరిచయం చేసే క్యారెక్టర్ గా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందండి. ట్విస్ట్ కూడా లాస్ట్ లో వచ్చేసి ఒక బాహుబలి రేంజ్ లో క్రియేట్ చేసండి ట్విస్ట్. అప్పుడు కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు హూ కిల్డ్ దేవరా అనేది దేవరాని చంపపోతాండి ఎవరు చంపారు అనేది ఒక మంచి హైప్ క్రియేట్ చేశాడు. సెకండ్ పార్ట్ అంతా ఏంటంటే ఒక
సెకండ్ పార్ట్ కోసం, సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెకండ్ పార్ట్ కోసం తయారు చేశాడా అనిపించిందండి. అంటే దేవరని ఎవరు చంపారు అన్న దాంతో ట్విస్ట్ అనేది పెట్టాడండి. బాగా నచ్చిందండి. ఎన్టీఆర్ మాస్ సీన్స్ అనేది దీనికి బాగా హైలైట్ అండి. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీదే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇది ఎన్టీఆర్ 10 days తర్వాత కంప్లీట్ ఇది ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళి పార్ట్ 2 మీద అందరి ఆసక్తిగా ఎదురు చూస్తారండి. కంప్లీట్ హిట్ అయ్యే మూవీ అండి 100%.